హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే వేస్ట్ కార్డ్బోర్డ్తో మనమైతే వాల్ డెకరేషన్ అయితే చేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో చెప్తాను ఏ విధంగా చేసుకోవాలో. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి పెయింట్ అయితే వేసానండి. ఫస్ట్ అయితే తర్వాత అయితే ఇలాగా 4 పీసెస్ కింద కట్ చేసుకుని బ్లాక్ కలర్ అయితే వేసాను. ఒక ఫ్రేమ్ కింద పెట్టడానికి 4 సైడ్స్ సమానంగా చూసుకుని సేమ్ కట్ చేసుకుని దానికైతే కలర్ వేసుకుని ఇలాగ గమ్ రాసి 4 సైడ్స్ అంటిస్తే మనకి ఫ్రేమ్ లుక్ వస్తుందండి. ఇప్పుడైతే ఈ 4టిని ఇలా అంటించేసిన తర్వాత ఇప్పుడైతే నేనైతే ఇక్కడ వైట్ కలర్తో ఒక చందమామ అయితే పైన అయితే వేస్తాను. ఇది 1 రూపీ కాయిన్ అయినా 2 రూపీస్ అని తీసుకుని రౌండ్ అయితే గీసుకోండి. రౌండ్గా వస్తుంది మనకి. తర్వాత అయితే వైట్ కలర్ పెయింట్ అయితే ఫిలప్ చేసేయండి దాంట్లోని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగాని. ఇప్పుడైతే క్లే తీసుకుని రెండింటిని కంబైన్ చేసి ఈ విధంగా బాత్ని అయితే వేసుకుని దానికైతే క్లేని మనం అది ఎలా ఉందో అలా అయితే మనం అంటించేస్తే మనకి ఈజీగాని వస్తుందండి. దీన్ని కట్ చేసుకున్నప్పుడు పేపర్ని అంతా వేస్ట్ పేపర్ని అంతా తీసేసి మిగిలినంతా కట్ చేసుకోవాలి బాత్ షేప్లోని. ఆ తర్వాత అయితే నేనైతే ఇక్కడ పింక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. పింక్ అండ్ వైట్ అని కలిపి ఇలా మంచి లైట్ కలర్ వస్తుంది, బాగుంటుంది. ఇక్కడైతే కమలా పువ్వులు కింద చిన్న చిన్న పువ్వుల కింద ఇచ్చాను పింక్ కలర్ అండ్ వైట్ కలర్తోని. ఇక్కడైతే స్టార్స్ కింద పెట్టాను పైన. అయితే ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకున్నాను. 1 పేపర్ అయితే సరిపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలు స్క్వేర్ ముక్కల కింద కట్ చేసుకుని క్లే మనకి కొంచెం తడిగా ఉండగానే దానికైతే మనమైతే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత బాత్కి అయితే మనం బాడీ ఉంటుంది కదండి, దానికైతే దాన్ని కొంచెం పినీస్తో అయినా దేనితో అయినా నొక్కండి. అప్పుడు దానికైతే మనకి అంటుకుపోతుంది. వాటికైతే మీరు డ్రై అయిపోయిన తర్వాత అంటిద్దామంటే అవ్వదండి, ఎందుకంటే గట్టి పడిపోతుంది క్లే అనేది. కాబట్టి ముందే మీరు ఇలాగా తీసుకుని దాన్ని అయితే ఇలా మొత్తం బాడీ అంతా పెట్టేయండి. బాగుంటుంది, చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే రెండింటిని మొత్తం అంటించేస్తే 2 బాతులు మనకి రెడీ అయిపోతాయి. దాన్ని అయితే గ్లూతోని మొత్తం గ్లూ రాసుకుని అంటించేస్తాను. ఇక్కడ ఐస్ కింద బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. దీనికైతే కాళ్ళని అయితే వేస్తున్నాను. ఇలా 1 సింగిల్ లైన్ వేసి 3 లైన్స్ అయితే కింద వాటికి ఇలా వేయాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంత టైం కూడా పట్టదండి. సరదాగా హాలిడేస్లో పిల్లల చేత ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ చేయించండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీని నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఇలా అయితే స్టిక్ చేసేసాను అటు ఇటుని. ఎలాగైనా మన చేతులతో మనం చేసుకున్నది చాలా బాగుంటుందండి. అది ఆ ఫీలే వేరు, మన చేతులతో మనం చేసామంటే. ఇప్పుడు దీనికి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇంకా పిల్లల చేత చేయిస్తే ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే రెండింటికి అయితే వేసేసుకున్నాను. చూడండి లుక్ వైజ్గా చాలా బాగుందండి. ఇక్కడైతే కొంచెం చీకటిగా ఉన్నట్టు కొద్దిగా బ్లాక్ కలర్ని అయితే అప్లై చేసుకుంటే బాగుంటుంది లుక్ వైజ్గా కూడా. అలా అంటించడమండి. ఇది ఎవరైనా కానీ చాలా సింపుల్గా వేయగలిగే వాల్ హ్యాంగింగ్కి బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనమైతే డబల్ టైప్ స్టిక్కర్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ అదన్నా అంటించుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఇక్కడ హోల్స్ పెట్టి థ్రెడ్ని కట్టేసి అలా అయినా తగిలించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ గమ్ అయితే మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటుందండి. ఇది చాలా బాగా అంటుకుంటుంది గమ్ అయితే. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లే లింక్స్ అవిని. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, మీషోలో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఇక్కడైతే ఇలాగ గమ్ తీసుకుని ఇలాంటివి ఉంటాయి కదండి తగిలించుకునే టైపు, అలాంటిది పెట్టాను. లుక్ వైజ్గా బాగుంటుందని. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.